గ్రామానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళారు. అతనేమో కన్నడ, నేనేమో తెలుగు. అతనికేమో తెలుగు రాదు, నాకేమో కన్నడ రాదు. ఏమని నాకు మెసేజ్ పెట్టాడంటే, తెలుగులో ఒక్క వర్డ్ నేర్చుకున్నాడు, ఏంటంటే అక్క అనే పదం నేర్చుకున్నాడు. నాకు మెసేజ్ పెట్టాడు ఏమంటే, అక్క యూ కమ్ ప్రేయర్ మీటింగ్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెడితే అది చదివి నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. అయిపోయి సరే వెళ్తాను. ట్రాన్స్లేషన్ ఎలాగా? వాళ్ళు కన్నడలో, మరి నాకు అసలు తమిళంలో అర్థమైతే కన్నడ కొంచెం కూడా అర్థం కాదు. వాక్యం చెప్పడం ఎలాగా ఏంటి అంటే, దేవుడు 3వ మారు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు అని. అయితే నేను ట్రైన్ చేసి కూర్చున్నాను. 18 గంటల ప్రయాణం ట్రైన్, మైసూరుకి హున్సూరు వెళ్ళాలి. అక్కడ ఏడుస్తూనే ఉన్నాను ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి. బాబా నేను ఎందుకు వెళ్తున్నాను నాకేం తెలియదు, నీకేమో తెలుసా? అసలు నేను ఎందుకు వెళ్తున్నాను? వాక్యం చెప్పడానికి వాడి భాష రాదు, వాడు కన్నడ, నేను తెలుగు. అతనికి చిన్న చిన్న పదాలు కూడా రావట్లేదు. నేను వెళ్ళి ఏం చెయ్యాలి? అసలు ఎందుకు వెళ్తున్నాను? అతను ముక్కు మొహం నాకు తెలియదు, వాడు ఎలాంటి వాడో తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. నేను ఎందుకు వెళ్తున్నాను? ఇదే 18 గంటల విషయం. నా మొహము వాసిపోయింది, కళ్ళు పోయి. దీని తర్వాత ఆ పాస్టర్ గారు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు. ఏమి లేదు, మౌన రకం తప్ప ఏమీ లేదు. ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్, ప్రైజ్ లాడ్ అంతే. వెళ్ళిపోయాం, రూమ్ లో ఉన్నాను. ఉదయాన్నే లేచాను. చాలా చిన్న మందిరం, ఒక 50 మంది కూడా పడతారు. ఎలా ఉందంటే ఆ మందిరము ఇనప రేకులు ఒక సువ కట్టేసి జాయింట్ చేసి ఒక సువ కట్టేస్తారు. ఇలాగా ఇనప రేకులతో ఆ మందిరాన్ని చూశారు. చూడండి, లైట్లు కూడా అవసరం లేదు, అక్కడ వెలుతురు పడిపోతా ఉంది. అలాంటి మందిరం అన్నమాట. రాత్రి నా రూమ్ లో నేను ఉన్నాను. ఉదయాన్నే లేచి చూసేసరికి, రూమ్ లో నుంచి బయటకు వచ్చేసరికి విస్తారమైన ప్రజలు వచ్చేసారు. 1000 మంది ప్రజలు పైబడి ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ పక్కన కట్టున్న ఈ రేకులు ఎలాగే ఉంచారు. ముందున్న రేకులు కనెక్షన్ తీసేసి దాన్ని ఉపయోగించేశారు. తీసేసి మొత్తాన్ని బోరుగా కూర్చోబెట్టేస్తారు. విస్తారమైన ప్రజలు వచ్చేసారు. వాళ్ళందరూ ఎవరంటే ట్రైబల్స్, అడవి జాతి ప్రజలు. సరైన బట్టలు కట్టుకోవడం రాదు. ఒక స్త్రీ కంట 5 భర్తలు ఉంటారంట. అసలు 12 సంవత్సరాలకి వివాహం అయిపోయి ఈ చట్టంలో పిల్లలు చేసుకొని చాలా గందరగోళమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇల్లు చూస్తేనేమో అది బ్రేక్ షెడ్ అంతే. నేను అయితే వాడు మందిరంలో పడుతున్నారు అనేది అనిపించారు. అంత మారుమూల ప్రాంతంలో అడవి జాతి ప్రజల మధ్యలో సరైన బట్టలు కట్టుకోవడం కూడా రాదు. ఎక్కడో చివర వెళ్ళాలి, చిన్న ఇల్లు, చిన్న మందిరము. అయితే ఎంతమంది ప్రజలు తరలి వచ్చేసారు. నాకు అర్థం కాలేదు. నేను అడిగాను పాస్టర్ గారిని, ఎలాగో నా కోసం తెలుగు ట్రాన్స్లేటర్ వాళ్ళు అరేంజ్ చేసేసారు. నేను వెళ్ళేసరికి వాక్యం చెప్పే సమయానికి వాళ్ళు వచ్చేసారు. అయితే నేను అడిగాను, పాస్టర్ గారు ఎంత మారుమూలలో ఇలాంటి అనాగరిక ప్రజల మధ్యలో మీరు ఎలాగైనా ఎంత గొప్ప సంఘాన్ని కట్టారు అని అడిగాను. అయితే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈయనంట ఈ ట్రైబల్స్ కి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుందంట, ఒక్కొక్క భాష ఉంటుంది. వాళ్ళు కర్ణాటకలో ఉన్నప్పటికీ కూడా, కన్నడ వాళ్ళ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా ఈ తెగంతా ఒక భాష మాట్లాడతారు, ఈ తెగంతా ఒక భాష మాట్లాడతారు, ఆ తెగంతా ఒక భాష మాట్లాడతారు. ఈ దైవజనుడు ఆ ట్రైబల్ లాంగ్వేజ్ 3 నేర్చుకొని వాళ్ళకి దేవుని సువార్తలు చెప్తా ఉంటే, ఎవరైతే ఈ గ్రామ పెద్దలు ఉంటారో, ట్రైబల్ నాయకులు ఉంటారో, వాళ్ళంట ఈ దైవజనుడిని పట్టుకొని మా వాళ్ళందరినీ నువ్వు మార్చేస్తున్నావని గొడ్డలు పట్టుకొని ఎవరి చేతనైనట్లు వాళ్ళు నరికేస్తారంటారు. నరికేసేసి మొత్తం పిచ్చిగా నరికేసి చనిపోయిన తర్వాత చచ్చాడు, వీళ్ళు పాతి పెడితే మళ్ళీ ఏదో ఒక గొడవ అయింది అని ఒక ఎత్తైన కొండ మీద లాక్కొని వెళ్ళారంట. ఎత్తైన కొండ మీద తీసుకొని వెళ్ళి అక్కడ కాళ్ళు చేతులు పట్టుకొని ఒక్క ఇసురు లోయలో విసిరేస్తారంట. వీళ్ళు పాతి పెట్టే పని లేదు, చచ్చాడు కాబట్టి ఆ లోయలో పడేస్తే ఎవరిని దొరికే అవకాశం లేదని కాళ్ళు చేతులు పట్టుకుని ఆ దైవజనుడిని విసిరేసేసరికి ఆ లోయలో పడిపోయాడు. చూడండి, ఎప్పుడైతే వీళ్ళు విసిరేసి తిరిగి వస్తా ఉన్నారో, ఆ దైవజనుడి కళ కాదు, దర్శనం కాదు, ఏదో ఊహ కాదు, నిజంగా సర్వశక్తిమంతుడైన దేవుడే ఆయనే స్వయంగా దిగి వచ్చి అలాగా ఆ దైవజనుడిని చేతితో పట్టుకొని ఆ కొండ మీద తిరిగి నిలబెట్టాడంట. అదేదో ఊహ కాదు, నిజంగా దేవుని హస్తంలో చాలా పట్టుకొని మరలా ఆ దైవజనుడిని నిలబెట్టే కొండ మీద మరలా అలాగే రక్తం రాకుండా కొన ప్రాణంతో ఆ కొండకి పోయి వచ్చి మరలా తిరిగి ఎవరైతే చంపేశారో, ఎవరైతే నరికేశారో వాళ్ళందరూ ఎదుట నా దేవుడు ప్రేమించే దేవుడు.
అడుగుతూనే దగ్గరకు వచ్చి అంటున్నారంట, ఇదిగో నీ దేవుని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నామని. దేవుని హల్లెలూయా. చూడండి, ఆయన చెప్తూ వచ్చాడు. ఆయన షర్టు తీసి, ఇప్పుడు నా వెనకాల ఉంది కదా ఈ మంచులో, ఈ బోట్లో ఉంది కదా, ఇలాగే ఎంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఇంతమంది సంఘాన్ని నేను కట్టగలిగానని చెప్పాడు. దేవుని మరి ఆ వాక్య వ్యాపార సాక్ష్యం విన్నప్పుడు నాకు ఎంతో ధైర్యం కలిగింది.